లైక్ ఇవ్వండి ప్లీజ్, ఒక లైక్ ఇవ్వండి. సో ఇది బ్యాక్ నెక్ అండి, రౌండ్ది. సో మనం ఫ్రంట్ నెక్ ఎలా స్టిచ్ చేసామో బ్యాక్ నెక్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ నుండి మనము బ్యాక్కి ఫోల్డ్ చేసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, వీ షేప్ అంటే ఖర్చులు పెట్టుకున్నాం కదా మిడిల్లో, అలాగా మనం అక్కడ పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గుండు సూదులు చెక్కోవాలండి, పక్కకు పోకోకుండా. మిడిల్లో గుండు సూదులు చెక్కేసి తర్వాత మనం ఏం చేయాలంటే ఆ నెక్, రౌండ్ నెక్ ఎలాగుందో అలాగా ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్కి ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ నెక్ ఎలాగుందో అలాగా స్లోగా స్టిచ్ చేసుకోవాలండి మనము. అనంతపూర్లో అండి చుట్టుపక్కల ఎవరైనా సరే అండి 3 months ఫ్రీగా టైలరింగ్ కోర్సు, 3 months బ్యూటిషియన్ కోర్స్ ఉంటుంది. హైడ్రా ఫేషియల్తో సహా నేర్పిస్తాము. ప్రతి మేకప్లో ఏం క్రీమ్ వాడతాము, ఎలా మేకప్ చేస్తాము, పెళ్లి కూతురు మేకప్ కానీ, బ్రైడల్ మేకప్ కానీ, ఎలాంటి మేకప్ కానీ కూడా మేము చూపిస్తామండి. సో మేము ప్రాక్టికల్గా చేసి చూపిస్తాము. ₹1 లేదండి, ఫ్రీ కోర్స్ అండి, మొత్తం ఫ్రీగా నేర్పిస్తాము. సో ఆసక్తి గల వాళ్ళు ఉంటే సంప్రదించండి. టైలరింగ్ క్లాస్ కూడా ఫ్రీనే అండి. ఆ తర్వాత కూడా సర్టిఫికెట్ కూడా ఇస్తామండి మేము. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాము. ఇప్పుడు మనకు ఫోన్పేకి స్కానర్ ఎలాగొస్తుందో మన సర్టిఫికేట్ కూడా మన మొబైల్ ద్వారానే వస్తుంది కాబట్టి, మన ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ పైన స్కానర్ కూడా ఉంటుందండి. మనం ఇలా స్కాన్ చేసినా కానీ మన డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయండి. సో డూప్లికేట్ది కాదు, ఒరిజినల్ అండి. ఎందుకు చెప్తున్నానంటే బయట మీరు డబ్బులు పెట్టి నేర్చుకున్నా కానీ ఆ సర్టిఫికేట్ దొరకదు. ఆసక్తి గల వాళ్ళండి సంప్రదించండి, మెసేజ్ చేయండి. 20 మందికి మాత్రమే, స్టూడెంట్కి మాత్రమే తీసుకుంటామండి. బ్యూటిషియన్ కోర్స్ అంతే, టైలరింగ్ కోర్స్ కూడా అంతే అండి. ఇలాగా మనము రౌండ్గా ఖర్చులు పెట్టేసుకొని వీడియోలో చూపించే విధంగా సేమ్ ఫ్రంట్ నెక్ ఎలా స్టిచ్ చేసామో బ్యాక్ నెక్ కూడా అలాగే ఫోల్డ్ చేసేస్తాం. అలాగా కొంచెం రఫ్ చేసుకుంటే నీట్గా కూర్చుంటుంది. సో మనం దానిపైన నెక్ పైన అలాగే కొద్దిగా స్టిచ్ చేసుకోవాలి. సో అలా స్టిచ్ చేసుకున్న తర్వాత స్లోగా స్టిచ్ చేసుకోవాలండి. చూడండి వ్యాక్సింగ్ నేర్పిస్తాము. మనం ఇక్కడ టైలరింగ్ వచ్చేసి ఫస్ట్ టైలరింగ్ గురించి మాట్లాడతానండి. టైలరింగ్ వచ్చేసి 0 క్లాస్ నుండి నేర్పిస్తాం, అంటే బేసిక్స్ నుండి నేర్పిస్తామండి. చిన్నపిల్లల దగ్గర నుండి ఫస్ట్ 0 పుట్టిన బేబీ దగ్గర నుండి నేర్పిస్తామండి. 1 month పుట్టిన బేబీ దగ్గర నుండి 16 సంవత్సరాల వరకు నేర్పిస్తాము. 2వ మంత్ వచ్చేసి మనం పెద్దవాళ్ళవన్నీ బ్లౌజెస్ ఏమేమి ఉన్నాయో